ఇది దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. స్టార్టింగ్ నుంచి ఒక ఇద్దరు బలమైన వ్యక్తులకి 1-on-1 టాస్క్ జరిగితే అంటే తోసుకోవటాలు కొట్టుకోవటాలు కాకుండా ఇలా వెయిట్స్ని హ్యాండిల్ చేయటం లాంటి టాస్క్లు పడితే చూడాలి, వాళ్ళ స్ట్రెంత్ చూడాలి, వాళ్ళ ఎండ్యూరెన్స్ చూడాలి, వాళ్ళు మనల్ని ఇన్స్పైర్ చేయాలి, గంటలు ఆడి ఏంద్రా ఇల్లు అని చెప్పి చివరికి మనకి ఏమనిపించాలంటే ఎవడు గెలిచినా ఎవడు ఓడిపోయినా కూడా ఇద్దరు విన్నర్సేరా అని అనిపించేలాగా ఒక పోరాట పటిమని చూపించాలి. బిగ్ బాస్ అంటే ఏదో ఇంకేదో అనుకొని మాట్లాడే చాలామందికి అది కాదురా బాబు, ఇంకా చాలా ఉన్నాయి, పాజిటివ్ సైడ్స్ చాలా ఉన్నాయి బిగ్ బాస్లో. ఇక చూడండి రా సామే, వీళ్ళని చూడండి, ఇన్స్పిరేషనల్గా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి బిగ్ బాస్లో అని చెప్పి చెప్పాలని ఉంటుంది. కానీ అలాంటి మూమెంట్ ఇంతమటికి ఈ సీజన్లో రాలా, అది ఫస్టే వచ్చింది. నిన్నటి నుంచి నేను వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఒక ఫిజికల్ టాస్క్ పెట్టాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, వాళ్ళ ఎండ్యూరెన్స్ వాళ్ళ స్ట్రెంత్ చూపించాలి, వాళ్ళ స్టామినా చూపించాలని కోరుకుంటా ఉన్నా. మొత్తానికి బిగ్ బాస్ ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టు ఈరోజుకి దాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు అనమాట. సో ప్రోమో గురించి మాట్లాడుకుందాం. అందులో తనుజ గారిని సంచాలకి ఎందుకు చేశాడు మీకు అర్థమైందా, దాని గురించి మాట్లాడుకుందాం. సో టాస్క్ ఎవరు గెలిచారు మీకు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసి ఉంటారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు అప్యూస్. మీలో ఎంతమంది ఇలాంటి టాస్క్ ఒకటి జరిగితే చూడాలి అని అనుకున్నారో వాళ్ళందరూ లైక్ కొట్టండి. ఎస్, నేను ఇలాగే అడగాలి. సో అప్పుడు మీలో ఉన్న ఎమోషన్ దగ్గర ఇది మళ్ళాగా ఆలోచిస్తున్నా కొడదాం మామూలుగా అడిగా అనుకోండి కొట్టరు. సో లైక్ కొట్టండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ టాస్క్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది, కళ్యాణ్ మీద ఇప్పటివరకు మీకు కలిగిన ఒపీనియన్ ఏంటి, గౌరవ్ మీద మీకు కలిగిన ఒపీనియన్ ఏంటి అన్నది ఒకసారి కామెంట్ చేయండి. నేను చెప్తాను, ఎందుకంటే మనకి ఇక్కడ కొన్ని ఒపీనియన్స్ కలిగినాయి నాకు కూడా ఈ 5 రోజుల్లోనే చెప్తాను. సో లైక్ చేశారు కదా, సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. బిగ్ బాస్ ఏమంటాడంటే వీళ్ళిద్దరూ ఎప్పుడైతే కెప్టెన్స్గా సెలెక్ట్ అవుతారో సుమన్ శెట్టి అన్న నెక్స్ట్ గౌరవ్ ఎలా సెలెక్ట్ అయ్యారు ఏంటి అన్నది మన పార్ట్ 1 మిడ్ నైట్ ముచ్చట్లో ఉంటుంది. కావాలంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఇంత లాస్ట్లో వచ్చేస్తుంది కూడా, మీకు స్క్రీన్ లాస్ట్లో వచ్చేస్తుంది. అయితే కెప్టెన్సీ టాస్క్ అని ఉంటుంది టైటిల్. సెలెక్ట్ అయ్యారు. బిగ్ బాస్ ఏం చేశాడంటే నిఖిల్ ఇప్పుడు మీ కంటెండర్ పవర్ని యూజ్ చేసి కెప్టెన్ని ఛాలెంజ్ చేసే సమయం వచ్చిందంటారు. యాక్చువల్గా నేనేమనుకున్నాను, కెప్టెన్సీ టాస్క్ కోసం ఆడే కంటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పాపం పైన కింద పడి అది చేసి ఇది చేసి కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు, కంటెండర్ బ్యాచ్ పెట్టుకోవడం కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. అప్పుడు నిఖిల్కి డైరెక్ట్గా నిఖిల్ నువ్వు కూడా కెప్టెన్సీ కంటెండర్ అవుదాం అనుకుంటున్నావా, లేదా నీ బదులు ఇంకో ఎవరికైనా అవకాశం ఇస్తావా, సో మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగితే నేను కూడా అవుతాను బిగ్ బాస్ అని చెప్పి ఆయన కూడా బ్యాచ్ పెట్టుకుని అందరితో పాటు పోటీ పడతాడే అనుకున్నా. దట్ ఈస్ వాట్ నేను అర్థం చేసుకున్నది అది. కానీ ఇక్కడేంటి వీళ్ళిద్దరు కెప్టెన్లు అయిపోయాక బిగ్ బాస్ ఏమంటాడు, కెప్టెన్సీ పవర్ కెప్టెన్ని ఛాలెంజ్ చేయమంటాడు. అంటే ఇది ఏంటి, కంటెండర్ అయ్యే పవర్ కాదు, డైరెక్ట్గా కెప్టెన్ని ఛాలెంజ్ చేసే పవర్. అంటే కెప్టెన్ రీప్లేస్ చేసి కెప్టెన్ అవటం. సో పవర్ని కొద్దిగా తప్పు పెట్టారేమో అనిపించింది, లేదా ఈసారికి ఇలా పెట్టి నెక్స్ట్ టైం మార్చొచ్చేమో. మన చేతిలో ఉంటుంది అంతసేపు పని, ఇలా బట్టలు నొక్కేయటం అయిపోయింది, మారిపోతాయి, వాళ్ళ ఇష్టం అది. సో అదనమాట. సో ఇక్కడ ఏమంటారంటే నిఖిల్ మీ దగ్గర ఉన్న కంటెండర్ పవర్ని యూస్ చేసి కెప్టెన్ అయ్యే అవకాశం వచ్చేసింది. కొత్త కెప్టెన్లు ఇద్దరిలో ఒకరిని మీరు డైరెక్ట్గా ఛాలెంజ్ చేసి నేరుగా కెప్టెన్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఆ ఛాలెంజ్లో మీరు గెలిస్తే మీరు కెప్టెన్ అవుతారు, ఓడిన వాళ్ళు తప్పుకుంటారు, లేదంటే వాళ్ళు గెలుస్తారు అనగానే ఇక్కడ నిఖిల్ చాలాసేపు కూడా ఆలోచించరు, కొద్దిసేపు ఆలోచిస్తారు, ఒక 10-20 సెకండ్స్ ఆలోచించి గౌరవ్ని ఛాలెంజ్ చేస్తా బిగ్ బాస్ అనగానే అక్కడ అందరూ సూపర్ అంటే నాకు కూడా సూపర్. ఇది అక్కడ పక్కన సుమనన్న అని కాదు, ఎప్పుడైనా సరే మన స్ట్రెంత్తో మనం పోరాడాలి. అది స్టార్టింగ్ వైల్డ్ కార్డ్ కింద వచ్చాం. ఇక్కడ మనం సెల్ఫిష్నెస్ స్వార్థం చూసుకొని కెప్టెన్ అవటం ఇంపార్టెంట్ అని చెప్పి సుమనన్నను ఛాలెంజ్ చేస్తే పేలదది. ఫస్ట్ బాల్ అవుట్ అవ్వకుండా ఉంటాం కదా, డిఫెన్స్ ఆడటం కదా, 6 కొట్టగలగాల. సో ఫస్ట్ బాల్ నాకు నిఖిల్ 6 కొట్టాడు అనిపించింది. నాకైతే మాత్రం బలి అనిపించింది గౌరవం అనగానే. ఎందుకంటే మన స్ట్రెంత్తో గెలిచినా ఓడినా మన స్ట్రెంత్తో మనం పోరాడితే ఏమవుతుందంటే ఒక మంచి టాస్క్ పెడతారు, అందులో మనం ప్రతిభ చూపించవచ్చు. ఓడిపోయినా కూడా మనకి అప్రిషియేషన్ వస్తుంది, విజయమే అది. ఓటమి కూడా కొన్నిసార్లు గెలుపుతో సమానమే, గుర్తుంచుకోండి. ఓడిపోయినంత మాత్రం తక్కువ కాదు. సో విజయంతో సమానమే. అదే ఇప్పుడు సుమనన్న లాంటి వాళ్ళ మీద ఇలాంటి గేమ్ ఆడి నిఖిల్ గెలిస్తే గెలుపు కూడా ఓటమి కంటే దారుణంగా అనిపిస్తుంది. ఓటమితో సమానం కాదు, అంతకు మించి పరాభవం. ఆ గెలిపే కాదు. ఇది బిగ్ బాస్. ఇది బిగ్ బాస్ మనకు నేర్పేది, జీవిత పాఠాలు బిగ్ బాస్ మనకు నేర్పేది. వేరే ఏదేదో చూపించేసి ఏదేదో చేసేసి ఇది అని తిట్టేసి ఎందుకు. ఎనీవే దాని మీద మాట్లాడదాం, ఇక్కడ కాదు. అయితే సో గౌరవ్ అలా ఛాలెంజ్ చేసిన తర్వాత హౌస్ మొత్తం ఇదవుతారు. రాత్రికి ఏం మాట్లాడుకుంటారంటే పులులు 2 పులులు సంజన గారు అంటారు, 2 పులులు రేపు హౌస్ హోరెత్తిపోయిద్ది అని అంటారు. నేనైతే మంచి ఫిజికల్ టాస్క్ ఎక్స్పెక్ట్ చేస్తానన్నా అని ఎమ్మాన్యుల్ అంటాడు. మైండ్ గేమ్ లాంటిది ఇస్తే మాత్రం డిసప్పాయింట్మెంట్ అని చెప్పి మాధురి గారు అంటారు.
సో హౌస్ మొత్తం ఎక్స్పెక్ట్ చేసింది ఈరోజు రంబోలు అయిపోవాలి అని చెప్పి వాళ్ళ హౌస్లో నిన్న వాళ్ళు మాట్లాడుకున్న మాటలు. అందుకని టైగర్ వర్సెస్ టైగర్ అని పెట్టాయి. ఇక్కడ ఎవరు పెద్ద ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఇద్దరు ఒకటే. కాకపోతే అందరికీ ఏంటంటే హౌస్లో కొంతమందికి నిఖిల్ అంటే ఎడ్జ్ ఎక్కువ ఉంది. సో అందుకని నిఖిల్ గెలాలి అని కోరుకుంటున్నారు అనమాట. గౌరవ్ గెలకూడదు అని కాదు, కానీ వాళ్ళందరికీ నిఖిల్ బాగా నచ్చాడు. సంజన గారికి నెక్స్ట్ ఇమాన్యుల్కి వీళ్ళిద్దరికి ఇద్దరు ఓకే, బట్ నిఖిల్ కొంచెం ఎడ్జ్ ఉందని చెప్తారు. నాకు నిఖిల్ అంటే ఒక బెత్తడు ఎక్స్ట్రా ఇష్టం అన్నట్టు చెప్తారు. సో ఆ రోజు వచ్చింది. ఇప్పుడు మనకు కూడా రాత్రి పెడతారనుకుంటా, గెలుపు కొరకు చివరి వరకు అన్నది టాస్క్. ఇందులో ఏం లేదు, పోటీదారులు ప్లాట్ఫామ్ పైన ఉన్న కర్రల్ని అక్కడ స్టిక్స్ పెట్టారు వరుసగా, ఇటు మూడు లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 అని చెప్పి పెట్టిన తర్వాత అక్కడ వెయిట్స్ ఉన్నాయి, ఒక తాడుతో ఉన్నాయి. ఆ తాడిని మన జిమ్లో మనం యూజ్ చేసేదనమాట. పుల్ చేసి ఇలా పట్టుకోవాలి. దానికి అక్కడ శాండ్ బ్యాగ్స్ పెట్టేసి ఉన్నాయి. వాటిని పెట్టుకొని వాటిని బ్యాలెన్స్ చేస్తా నుంచోవాలి. సో కింద పడకుండా, కాలు కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి. కాలు కింద పడకూడదు, మనం కింద పడకూడదు, ఏది కింద పడకూడదు. బజర్ మోగిన ప్రతిసారి సంచాలక్స్ చెప్పినన్ని వెయిట్ బ్యాగ్స్ తను పిలిచిన ఇంటి సభ్యులకి కెప్టెన్ అవ్వకూడదని ఎవరు అనుకుంటారో వాళ్ళు తగిలించాలి. సో బజర్ మోగిద్ది, సంచాలక ఇష్టం, ఇంటి సభ్యులు ఎవరినైనా పిలవచ్చు, ఎన్ని వెయిట్ బ్యాగ్స్ వేయమన్నా వేయాల్సిందే. సో తనూజ గారి చేతిలో ఇది గేమ్ ఉందన్నమాట. తనూజ గారు ఎవరిని కెప్టెన్ చేయాలనుకుంటే వాళ్ళు కెప్టెన్ అవుతారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. తనూజ గారు మరి ఎందుకు తనూజ గారిని చేశారు బిగ్ బాస్? తనూజానే ఎందుకు చేశాడు? ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్తాం. సంచాలకుగా తనూజాని ఎందుకంటే నైట్ తనూజ ఆయన పేరేంటి నిఖిల్, బర్నీ గారు అందరూ కూర్చొని ఉంటారు. ఎవరో కూర్చుంటే ఒక క్లిప్ కూడా వైరల్ అవుతూ ఉంటుంది. వాళ్ళ కాల్ లెగ్స్ ట్యాప్ చేసుకుంటూ ఉన్నది. ట్యాప్ అయింది ఒకసారి, కానీ దాన్ని 10 సార్లు ట్యాప్ అయిన విధంగా చూపింది. ట్యాప్ 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 అన్నట్టు ఒకసారి ట్యాప్ అవుతుంది, ఆయన ట్యాప్ చేస్తాడు. అది ఎందుకంటే అక్కడ ఏమైందంటే, నాకు బాత్రూమ్ డ్యూటీ కావాలి అని అడిగిద్ది ఇవిడ. నేను కెప్టెన్ అయితే ఇస్తాను, ట్రై చేస్తాను కెప్టెన్ అవడానికంటే, ట్రై చేయడం కదా, నువ్వే కెప్టెన్ అవుతావు, మీరే కెప్టెన్ అవుతారు అంటది ఇవిడ. అవునా చూద్దాం అంటారు. అక్కడ జరిగిన సంభాషణ అది. సో కెప్టెన్ అయితే ఆవిడకి వాష్రూమ్ డ్యూటీ కావాలి అని చెప్పి, సో ఈవిడికి ఆయనే కెప్టెన్ అవ్వాలని ఉంది. అలాగే ఆయన మీరు గమనిస్తే క్లోజ్గా కొంచెం తనుజ గారి వెనకనగా తిరుగుతుంటే ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది లైవ్ చూస్తుంటే చాలాసార్లు, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. లేదంటే ఇంకొకసారి ఇంకొక యాంగిల్ వస్తే ఆయన అందరితో కూర్చుని ఉంటాడు. సంజన గారితో ఎక్కువ మాట్లాడతాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడతాడు, గౌరవాలతో కూర్చుంటాడు, అందరితో కూర్చుంటాడు. కొద్దిగా మనకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ బాల్ తనుజ కొట్టడం వల్ల మనకు ఫోకస్ ఉందన్నమాట. ఈయనేంటి తనుజకి ఇచ్చాడు, సంథింగ్ ఈజ్ ఫిషీ, చేపలు ఎక్కడ ఈత్తున్నాయి నేల మీద అని చెప్పి మరి డౌట్ వస్తుంది. బా చేపలు ఈత్తున్నాయి నేల మీద. అప్పుడప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుంది సినిమా ఇండస్ట్రీకి, వెళ్ళి అక్కడ రాసేద్దాం అనిపిస్తుంది, కానీ రాయలేం. ఏదో ఇలా ఆసుగా రావడం చెప్తే చండాలంగా ఉంది మళ్ళీ దీనికి పొగడతోటి. అయితే బిగ్ బాస్కి ఏమనిపించిందంటే, ఏం చేస్తుంది తనూజ అని చెప్పి పెట్టారు. తనూజని ఇలాంటి విషయాలు టెస్ట్ చేయడం వేస్ట్. నన్ను అడిగితే నా ఒపీనియన్ చెప్తే, నేను గమనించిన తనూజ అయితే చెప్తున్నా. బొంగులేని గురించి నిఖిల్ గెలిస్తేంటి, కవర గెలిస్తేంటి, మనకు సెట్ట పేరు రాకూడదు, మన అలాంటి పనులు ఏం చేయొద్దు, న్యూట్రల్గా పిలుద్దో, న్యూట్రల్గానే ఉందో, ఏది జరిగితే అది జరిగిద్దని. ఎందుకంటే ఈవెన్ ఆవిడని ఇంతకుముందు కూడా టాస్క్లో రీతు ఉన్నప్పుడు, కెప్టెన్గా ఉన్నప్పుడు ఆయన సంచాలకం చేశారు. కావాలంటే ఆవిడ కూడా పరిగెత్తి బిల్లు పట్టుకోవచ్చు అని చెప్పారు. కానీ అబ్బో నేను పట్టుకొని నేను న్యూట్రల్గా ఉంటా, న్యూట్రల్గా ఆడిస్తా అని చెప్పింది ఆవిడ. సో అది సంగతి. సో ఆవిడ తప్పు చేయదు. ఇక్కడ మళ్ళీ సంజన గారిని చేయాలి అంటే సంజన గారికి ఉంది, ఆయన వాళ్ళ సంజన గారిని చేద్దామంటే మొన్నే సంజన గారిని కెప్టెన్సీ టాస్క్లో చేశారు. సో ఇక్కడ ఉన్నది ఇద్దరికే ఛాన్స్, తనూజ గారు లేదంటే సంజన గారు. అంతే, సంజన గారు మొన్నే చేశారు కాబట్టి ఇంకంత ఇదిగా ఉండదు కాబట్టి, ఇంక క్రిస్ప్గా ఉండదు కాబట్టి ఈయన చేశారు. సో ఇవి నాకు తెలిసి అయితే మాత్రం న్యూట్రల్గానే చేస్తారు, అంత మించి ఇంకోటి ఉండదు. బట్ ఆవిడ తెలుసుకొని ఉండాలి ఎవరికి వేస్తారు అన్న ఐడియా ఉండాలి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, సో అందుకోసం అని చెప్పి తనూజని సంచాలకం చేశాడు బిగ్ బాస్. బట్ న్యూట్రల్గానే ఉంటుంది తప్పితే వన్ సైడెడ్గా ఉండదు అనుకుంటున్నా. సాయిని పిలుస్తారు 2 బ్యాగులు, ఆయన గౌరవ్కి వేస్తాడనమాట, ఇటొకటి అని చెప్పి. వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటే, బట్ సాయి ఏంటంటే కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు కాబట్టి గౌరవ్. సో తన కెప్టెన్ అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందేమో, సో నిఖిల్ అయితే బెటర్ ఆప్షన్ ఏమో అనుకుని ఉంటాడు. నెక్స్ట్ దివ్య నిఖిల్కి వేసిద్ది. ఎందుకంటే గౌరవ్ ఎక్కువ దివ్యతో మాట్లాడుతూ ఉంటాడు. చెప్పిద్ది అనమాట, నాకు నిఖిల్ నేను అందరితోనూ మాట్లాడుతున్నాను, వాళ్ళ నాన్న అదే భరణి గారు అడుగుతారు, అమ్మ ఇల్లమ్మ కొంచెం మాదిరి గారితో మాట్లాడమ్మా అంటే, నీకు కుదిరినప్పుడు మాట్లాడుతాను, ఎందుకంటే ఆవిడ దగ్గర పవర్ ఉంది, సేవ్ అయిద్దేమని ఆయన బాధ అయింది. సో ఆయన అది నాకు ఇందాక లైవ్లో ఉదయం అర్థమైందిలేండి ఈ పాయింట్. మాట్లాడుతున్నాను ఇప్పుడు గౌరవ్ నిఖిల్ ఉన్నాడు, ఆయనకి నాకు ఏ టాపిక్స్ ఉండవు, ఆయన రాడు కాబట్టి నాకేం లేదు, కానీ గౌరవ్ వచ్చి విసిగిచ్చినా కూడా మాట్లాడుతున్నాను అని చెప్తూ ఉంటుంది. సో గౌరవ్ కొంచెం ఉంది రేపో తింతో లేదు కాబట్టి తినకి వేస్తారు. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ సంజన గారిని ఇప్పుడు పిలాలి, కానీ అది అట్ ద సేమ్ టైం అది బ్యాలెన్సింగ్గా ఉండేటట్టు పిలాలి. సో దట్ గౌరవ్కి ఏంటంటే నాకు సంజన గారు కూడా ఉన్నారు, ఇమ్మాన్యుల్ ఉన్నాడు అన్న భావన ఉంది, నా వైపు ఉన్నారు అన్న భావన ఉన్నది. సో ఇప్పుడు ఆయనకి తెలియాల్సింది ఏంటంటే, లేదు ఇమ్మాన్యుల్ సంజన గారికి నాకన్నా కొద్దిగా నిఖిలే ఎక్కువ, సో వీళ్ళు నా సైడ్ లేరు అన్న తెలియాలి. ఇక్కడ హౌస్మేట్స్ గేమ్ ఆడటమే కాదు, వాళ్ళిద్దరు కంటెస్టెంట్లకు కూడా గేమే ఇది. ఎవరు మన వైపు ఉన్నారు, ఎవరు మన వైపు లేరు, వీళ్ళు మాటలు చెప్పడం వరకే మన వైపు ఉన్నారా,
లేదంటే నిజంగా సిచ్యువేషన్ వస్తే మన వైపు స్టాండ్ తీసుకుంటారా అన్న విషయం తెలిసింది అనమాట. సో దానికోసం గౌరవ్కి ఇప్పుడు ఇమ్మాన్యుల్ ఏం చేస్తాడు, గౌరవ్గా వేస్తాడు. ఎందుకంటే నాకు నీకన్నా కొద్దిగా అన్నయ్య అయితే బాగుంటుందేమో అని చెప్పి నిన్నటి నుంచి అంటాడు, మీరైతేనే బాగుంటుంది అని చెప్పి, కొంచెం ఒక ఎక్స్ట్రా ఉంది అని చెప్పి. సో అలాగా ఒక్కొక్కరు పిలుస్తారు. ఇప్పుడు ఇందులో లెవెల్ 2 కూడా ఉంది, లెగ్ పొజిషన్ చేంజ్ చేయటం. సో 3 కర్రలు ఉన్నాయి కదా, ఫస్ట్ కర్రలో దగ్గరగా ఉన్నప్పుడు కొంచెం ఒకలా ఉంటుంది, నెక్స్ట్ స్ట్రెచ్ చేసినప్పుడు ఇంకొంచెం బాడీకి ఇదవుతుంది అనమాట. సో అది ఇంకొంచెం కష్టంగా మారుతుంది. సో అలాగా 3వ లెవెల్కి ఇంకా మొత్తం ఇక్కడ పైన స్టిచ్చింగ్ కింద స్టిచ్చింగ్ అన్నట్టుంటుంది, ఇంకా కొంచెం టఫ్ అవుతుంది. సో ఆ టఫ్ లెవెల్ కూడా పెట్టారు. టాస్క్ బాగా డిజైన్ చేశారు. సీజన్ 7లో టాస్కే ఆ రాకెట్స్ లాంటి టాస్క్ నడుకున్నదే. బట్ ఏంటంటే రాకెట్స్ని కాకుండా ఇక్కడ కర్రలు పెట్టి వెయిట్స్ని క్రమంగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళేటట్టు నీట్గా పెట్టారు. సో ఇంకా ఐషా అక్కడ ఉంది, కమాన్ నిఖిల్ అని చెప్పి వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేస్తూ ఉంది. నిఖిల్ కొంచెం మనం చూస్తే కనుక షేక్ అవుతుంది, బాడీ షేక్ అవుతూ ఉందన్నమాట. ఒక్క నిమిషం అండి, కాల్ వస్తుంది, సారీ. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను కూడా మర్చిపోయా. సరే, ఎనీవే. సో ఈ గౌరవ్ నిఖిల్ దాంట్లో నిఖిల్ కొద్దిగా షేక్ అవుతున్నాడు, ఇదే మాట్లాడుతాను అనుకుంటున్నా, నాకు తెలిసి షేక్ అవుతున్నట్టు అనిపించింది బాడీ అంతా. సో నిఖిలే ఆల్రెడీ వచ్చింది కూడా కాబట్టి మనం ప్రోమోలో గమనించడం లేదు, వచ్చింది కాబట్టి ఇంకా అలా అనిపిస్తూ ఉంటుంది చూసినప్పుడు. నిఖిల్ ఓడిపోయాడు, గౌరవ్ గెలిచాడు వచ్చింది కాబట్టి ఆ ప్రోమో చూసినప్పుడు నిఖిల్ కొద్దిగా షేక్ అవుతున్నాడు, రైటే నిఖిల్ ఓడిపోయాడు అని అనిపిస్తూ ఉంటుంది. అంతే, అంత విషయం చేయలేవు. సో నిఖిల్ ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ నేను ఇంట్రెస్టింగ్గా చూడాలనుకుంటుంది ఏంటి అంటే, వీళ్ళు ఎంతసేపు ఉన్నారు టైము, అలాగే ఎన్ని బ్యాగులు మోసారు, ఎవరెన్ని బ్యాగులు మోసారు, ఇద్దరు ఈక్వల్ సేపు మోసారా, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ జరిగిందా, గౌరవ ఎక్కువ మోసి కూడా గెలిచాడా అన్నది. గౌరవ్ నిజంగా నేను ఏమవుతానంటే నిన్నగాక మొన్న ఎప్పుడైతే గౌరవ్ ఇంకొక 50 అని అన్నానో నాకు అదే అనిపిస్తుంది. మాటల్లో కానీ, ఆ టాస్కుల్లో కానీ, స్ట్రెంత్ పెట్టడంలో కానీ, ఆ ఎగ్జైట్మెంట్లో కానీ, చిన్నపిల్లల్లో ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు. సో అదంతా ఉంది, చూడాలి ఇంకా ముందుకెళ్తే ఇంక ఎలా వెళ్తాడా, ఎవరిలా ముందుకు వెళ్తాడా లేదంటే వెనకబడతాడా అని చెప్పి. అక్కడ ఇద్దరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ జరిగిందా వెయిట్ అన్నది, ఈక్వల్ సేపు పోరాడి ఓడిపోయారా ఎలాగన్నది ఇంపార్టెంట్. నిఖిల్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఐ హోప్ కనీసం ఒక 2-3 అవర్స్ ఈ టాస్క్ జరిగింది అనుకుంటున్నా. లేదు సింపుల్గా అయిపోయింది అనుకుంటే మాత్రం ఏం చేయలేం, ఇంకా టాస్క్ ఇంకా అంత టఫ్గా ఉందని అనుకోవాలి. ఎందుకంటే అంత బాడీ ఉన్న వాళ్ళు ఆడపోతే ఇంకా నాలంటోడు వెళ్తే ఇంకేం ఆడతాడు, టింగని పడిపోతాం మేము. నేను సుమనన్నే నాకన్నా బలంగా ఆడగలడేమో, ఆయన చూసి బాల్ మీద పడతాడు నాకు భయం వేసింది, నేను సుమనన్న అని చెప్పి ఆయాస పడిపోయాడు లాస్ట్లో. సో ఎనీవే, ఇది ప్రోమో అనాలిసిస్. లైక్ చేయండి, ఇప్పటివరకు లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మార్నింగ్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ డిస్కషన్లు జరిగినాయి. ఒక 2 అవర్స్ తర్వాత దాన్ని చెప్పడానికి ట్రై చేస్తాను, బిఫోర్ ఎపిసోడ్ ఆ డిస్కషన్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఈరోజు కూడా ఫర్ సపోజ్ లైవ్కి ఎపిసోడ్ సింక్లో రాకపోతే మనం ఏమీ చేయలేం. మన ఎవరు కామెంట్ చేశారు, ఏది లైవ్ ఎపిసోడ్ సింక్లో రావడం వల్ల సిరాకు వస్తుంది అంటే, భయ్యా ఎందుకు చూస్తుంది భయ్యా, మీరు ఎపిసోడ్ వరకు చూడండి భయ్యా అంటే. మరి లైవ్ ఎందుకు పెట్టి, లైవ్ కూడా చూడాలి కదా పెట్టారు, అది చూసినప్పుడు మళ్ళీ చూస్తే ఎలా ఉంటుంది, అది ఆపే అలాంటప్పుడు వాళ్ళు. ఎనీవే, సో ఈ రోజైనా వస్తే సింక్లో బాగుంటుంది, లేదంటే ఇంక శుక్రవారం ఏం జరిగింది అని అనే బదులు గురువారం ఏం జరిగింది అనాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే శుక్రవారం ఈరోజు షూటింగ్ జరుగుతుంది, సో శుక్రవారం ఏం జరిగింది అని ఉండదు. ఇంకేదైనా మిగిలిపోతే గురువారం ఏం జరిగింది చూద్దాం అని చెప్పి స్టార్ట్ చేయాలి నాగార్జున గారు. ఆయన శుక్రవారం స్టార్ట్ చేస్తారండి, అది వేరే విషయం. సో అదనమాట సంగతి. చూడండి, దీని తర్వాత ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.